ప్రియులారా, లెంటులో 2వ ఆదివారపు ఆరాధన కొరకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 189వ కీర్తన. వందనం నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. వందనం నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. వందనం బునరింతు నీదో నందమగు గణనామమునకే వందనం, నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. సుందరుడని శిరసు హేళన పొందె ముండ్ల కిరీటముంచగా, నిందు చూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గండెనా మోము కుండెనా. ఇక నీ నిందు బోవక నిన్ను కొలిచెద నందముగ మహిమా ప్రభావ వందనం, నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. భీకరుడని ఎదుట సర్వ లోకములు వణికెడుగనముక, నేకరిని వేయబడివి కారరూపమునొంది కందెను శ్రీకరా శ్రీ శోభాకరా. నేని ముఖ ప్రకాశము పాడు చేసితి నో కరుణ భాస్కర క్షమించుము వందనం, నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. మించు నీ ముఖ లక్షణముల మంచి పెదవుల రంగు చూడగా, కొంచెమైనను గనుపడక కృషించి దౌడలు కృంగిపోవుట నించగా, నాలోచించగా ఆనియంచితపు బల శౌర్యములు హరించిపోయెను మరణ బలమున వందనం, నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. సిలువ ఎదుటను నిపుడు నేనిక నిలిచి నిన్ను ప్రార్థింతు ప్రభువా, కలుడనని నన్ను త్రోయకుమునే అలసి సొలసిన నిన్ను విడువక పిలిచెదా, నిన్నే కొలిచెదా. నీ తల పలిమి చావున వాల్చగనున యేసు నిన్ను చేతులతో నా పెద వందనం, నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. నిన్ను నే కొనియాడుటకు నిపుడున్న భాషలు చాలవికని, నెటుల నేను తీయుంతునోహో సన్న రక్షక ప్రోవునన్నెడబాయకు, కిన్నుని చేయకు. నా కొరకిన్ని బాధల నొందితివిన యన్న నా జీవంబు నీదే వందనం, నీకే వందనం, పరిశుద్ధ
పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం. మరణ దినమున భయము పడిని కొరకెదురు చూడంగ కృపతో వరబలుండా నా విరోధుని కరకు శ్రమముల దృంచరావే శూరుడా దేవకుమారుడా. అటు నీ మరణ రూపము సిలువ పైన తరుణమున చూపుము యెహోవా వందనం నీకే వందనం. పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పొకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగుల కొరనగల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనము. అవి పూర్వము నుండి ఉన్నవి కదా,
నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. ఇశ్రాయేలు దేవా, మా బాధలన్నిటిలో నుండి మమ్మను విమోచింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కులకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము
యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలిచ్చి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచనవెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థంతము. ఓ ప్రభువా, మా ప్రార్థనను కరుణతో ఆలకించి మహిమగల నీ కుడి చేతిని చాపి మా విరోధులు చేయు కేడు నుండి మమ్మను కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, లెంటులోని మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. లెంటిలోని రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథం 45వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 20వ వచనం ప్రారంభం. కూడి రండి, జనములలో తప్పించుకొనిన వారిలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహములను మోయిచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకుని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేయువాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించువాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి భయములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుకుందురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడి వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఈ వాక్యం ఇంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడ దేవా, పావన మాజ్య దేవా, మామును కనికరింపు. లెంటులోని రెండవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 13వ వచనం మొదలు. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాసి
అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుడి విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనికి సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. నిందితుడై క్రీస్తు మరణమొందునంతగా శ్రమనొందునంతగా సిల్వనొందునంతగా ఏ పొందుగా తగ్గించుకొనియే నరవినయుడై. లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచన ప్రారంభం. జనసమూహములో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాదని అతనితో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడుచుండెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంబంధించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు, బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటిదయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకలు వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకైన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ
ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ నుండి వచ్చానని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 191వ కీర్తన, ఎంతో వింత ఎంతో చింత అనే కీర్తన కలిసి పాడుకుందాం. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత పట్టి కాటి నేటి కోటి తీటిరేసు నాదో నకట అట్టి శ్రమల నొంది పలుక డాయే యేసు స్వామి నాడు మొయ్యాలేని బ్రానోనొకటి మోపిరేసు వీపోపైని మొయ్యాలేక మోచబోయే యేసు తండ్రి కొయ్యాపైని సయ్యాన్ బేటి కాలు సేతులలో జీలన్ కఠినులంత గూడి కొటిరి ఘోరముగా క్రీస్తేసున్ బట్టి దాహముగోన చేదు చిరాక ద్రావనిడిరి ద్రోహోలకట దాత్రి ప్రజల బాధ కోచి ధన్యుడాదివి కేగేనహ బల్లేముతో ప్రకన్ పొడవం పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమేనో సాగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మరి లెంటులో 2వ ఆదివారపు ఆరాధనలో ప్రవేశించినటువంటి ప్రియులైనటువంటి విశ్వాసులకు శిలువధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మన కొరకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు చదవగా మనం విన్నాం. ఈవేళ ధ్యానాంశముగా మనము యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
15వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన అతనిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్నటువంటి నాయన కుటుంబాలు, విశ్వాసులు, వారి బిడలు ఆశీర్వదించండి. దేవా, మమ్మలను పరిశుద్ధపరచండి. చదివిన వాక్యము, చదివిన బిడ్డలను దీవించండి. దేవా, నీ వాక్యము విత్తుచుంటుండగా నీ సేవకుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆరాధనలో కలిసి వాక్య ధ్యానాన్ని చేయటానికి ప్రభు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుడు. మరి ఒకసారి ఈ వాక్యాన్ని మీ ముందుకు నేను తీసుకువస్తున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందను. దేవుని యొక్క ఈ వాక్య అంశాన్ని ముందు మీకు నేను పరిచయం చేయాలి. ఈ పాఠ్యాంశాలు అన్నీ కూడా రొటీన్గా మనకు ఇవ్వబడుచున్నటువంటి వాక్యాంశాలే. ఈవేళ మరి ఒకసారి ఈ అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాంశము ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. చెబుతారా? ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ఈ మాట విశ్వాస సహితమైన ప్రార్థన అని యాకోబు రాసిన పత్రికలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ రెండు భాగాలు కనిపిస్తున్నాయి. వన్ ఈజ్ ఫెయిత్, ద సెకండ్ ఈజ్ ప్రేయర్. విశ్వాసము, ప్రార్థన, విశ్వాసము. ప్రార్థన దేనితో కూడి ఉండాలి, దేనితో కలిపి చేయాలి అంటే విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన. అనగా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన అడుగుతుంటున్నప్పుడు, ఆయన్ని గోజాడుతూ ఉంటున్నప్పుడు విశ్వాసికి కావలసినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటని ఆలోచన చేస్తే విశ్వాసము అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విశ్వాసము కొరకు డెఫినేషన్స్ ఎన్నో మనకు తెలుసు, వాటి కొరకు మనం ప్రస్తావించటం లేదు. పరిశుద్ధ గ్రంథములో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, వారి విశ్వాస జీవితాలు ఎలాగో ఉన్నాయి, ఎన్నో మనము ధ్యానం చేసాం. కానీ ఈ దినము అంశము అంటూ ఉన్నది విశ్వాస సహితమైన ప్రార్థన. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసము కొరకు, ప్రార్థన కొరకు భక్తులైనటువంటి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఒక 4 మాటలు ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వాట్ ఈజ్ ఫెయిత్ అని మనం ప్రశ్న వేసుకుందాం. విశ్వాసము అంటే ఏమిటి? ఈ మాటకు సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ఓ చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. కంటికి కనబడిన దానిపై, దీనినటండి, కంటికి కనబడని దానిపై మనం నమ్మకం ఉంచటమే దేవునిపై విశ్వాసం ఉంచటం. ఏమండి, ఈ మాట ఫాలో చేస్తున్నారు కదా? కంటికి కనిపించకపోవచ్చు, కానీ దానిపైనే, కంటికి కనిపించని వాటిపై నమ్మిక ఉంచడమే దేవునిపై ఇక్కడ విశ్వాసము ఉంచుట అని సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు తెలియజేస్తున్నాడు. రెండవ మాట భక్తుడు డిఎల్ మూడీ గారు ఇలాగ మాట్లాడుతున్నాడు.
నీవు నీ యందు నమ్మిక ఉంచుకో, నీకు నిరాశ మిగులుతుంది. ఎప్పుడట? నీ యందు నీవు నమ్మిక కలిగి ఉంటే నీకు మిగిలేది నిరాశే. రెండవది అంటాడు, నీ స్నేహితులను నమ్ముకో, వారు చనిపోయి నీ దారిన నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచు. నీవు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నీవు ఈ లోకములోనే నిత్యత్వములోనూ కూడా కలవరబడవు. దేవుని యందు నమ్మిక ఉంచితే ఈ లోకములో కానీ పరలోకములో కానీ నీకు కలత కలగదు అని డిఎల్ మూడి అనే భక్తుడు విశ్వాసము కొరకు తెలియజేస్తున్నాడు. రెండవది, మనం ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ అనే మాట మనం చెప్పుకున్నాం కనుక ప్రార్థన కొరకు భక్తుడు సాధు సుందర్ సింగ్ గారు ఆయన చెప్పే శ్రేష్టమైనటువంటి మాట, ప్రార్థన ఊపిరి వంటిది. ఊపిరి ఆడకపోతే మనిషి చనిపోతాడు, ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడు చనిపోతాడు అంటున్నాడు భక్తుడు సాధు సుందర్ సింగ్. అలాగే జాన్ వెస్లీ అనే భక్తుడు ప్రార్థన కొరకు ఆయన చెప్పే మాట, విశ్వాసి తన ప్రార్థనలతో పట్టు విడిచి ఆ హస్తాలను బలపరచండి, వణికే కాళ్ళను నిలవబెట్టండి, ఉపవాస ప్రార్థనలో కృపాసింహాసనాన్ని ముట్టడించండి అంటాడు చక్కగా. ఇక్కడ విశ్వాసి అట ప్రార్థనల్లో పట్టు విడిచే హస్తాలను బలపరచాలి. మా చేయి జారిపోయింది, మాకు ఇక మేలు లేదు, సుఖము లేదు అనుకున్నటువంటి వారి యొక్క హస్తాలనట విశ్వాసి ఏం చేయాలి? ప్రార్థనతో బలపరచాలి. వణికే కాళ్ళను నిలువబెట్టండి. నిలువటానికి ఆశ్రయము లేదు, జీవించడానికి ఆశ్రయము లేదు, జీవితమే కష్టము అని వణుకుతూ ఉన్నటువంటి ఆ కాళ్ళనట నిలవబెట్టవలసిన అవసరత మనకి ఉంది. ఉపవాస ప్రార్థనలు కృపాసింహాసనాన్ని ముట్టడిస్తాయట. ఇది జాన్ వెస్లీ అనే భక్తుడు తెలియచేస్తున్న మాట. దేవుని యొక్క వాక్యం అంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందండి? ఆ రోగిని స్వస్థపరుస్తూ ఉన్నది. రోగి స్వస్థపరచబడాలి అంటే ఏ ఆయుధాలు కావాలి? విశ్వాసికి విశ్వాసము కావాలి, ప్రార్థన కావాలి. విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన కావాలి అని ఈవేళ యాకోబు రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ మీకు వాక్యానికి ముందు పరిచయం చేస్తున్నప్పుడు, అంతర్జాతీయంగా ఒక దినాన్న జెనీవా పట్టణంలో ఒక పెద్ద సదస్సు జరిగిందట. ఆ పెద్ద సదస్సులో దానికి పెద్ద చేతులు అనబడేవారు 4 వారు హాజరయ్యారు. ఆ పెద్ద సభలో జెనీవా పట్టణంలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు ఐసన్ హోవర్ అనే ఆయన కూడా అటెండ్ అయ్యాడు. ఆయన సభకు వెళ్ళకముందే ఒక చర్చికి వెళ్ళి ఆయన మోకరించి దేవుని సహాయం కొరకు ప్రార్థించాడట. ఆయన ప్రార్థన విరమించుకొని ఆ సభలోనికి వెళ్ళి ఆనాటి కార్యక్రమానికి ఆయన అధ్యక్షత ఆయన వహించి ఆ యొక్క సభను ఎంతో శాంతి సమాధానాలతో ఆయన తన నాయకత్వంలో నడిపించాడట. సభ ముగిసేసరికి 4 పెద్ద హస్తాలు అనే వారిలో 3 వ్యక్తులు వారు ఏం చేశారంటే అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న ఐసన్ హోవర్ యొక్క నాయకత్వాన్ని కూడా వారు అంగీకరించారు, బలపరిచారు. కారణం ఏమిటి అంటే ఆయన ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించటానికి ముందుగా దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో తాను ప్రార్థించాడు కనుక ఆ 3 పెద్ద చేతులు అనబడేవారు కూడా
ఐసన్ హోవర్ యొక్క నాయకత్వాన్ని వారు అంగీకరించారట. అవును ప్రియులారా, ప్రార్థన ద్వారా లోకములో సాధించలేనిది ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించుకుందాం. అందుకనే దైవవాక్యము కూడా అంటుంది, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన మన అవసరతలు తీరుస్తూ ఉన్నదండి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ప్రార్థన ద్వారా ఎవరి అవసరతలు ఏ పరిస్థితులు ఆయన తీర్చాడో తెలుసు. మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థనల ద్వారా ఆయన ఏ విధంగా మన అవసరతలు తీర్చాడో మనకు కూడా ఎరిగినటువంటి సత్యమే అని మాట్లాడుతూ ఉంటున్నా. కాబట్టి ఈవేళ అంశాన్ని మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ అంటే తెలుగులో విశ్వాస సహితమైన ప్రార్థన. మరి ఈవేళ చదువుకున్న మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క భాగములో 17వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిమి. ఎవరిని తీసుకుని వచ్చాడట అండి? మూగ దయ్యము పట్టినటువంటి వాణిని, మూగ దయ్యము పట్టినటువంటి వాణిని అక్కడకు తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మూగ దయ్యము అనగా అది మాట్లాడేది కాదు. ఆ మూగ దయ్యము పట్టినటువంటి ఆ చిన్నవాడు ఏ పరిస్థితుల్లో ఉంటున్నాడో ఇక్కడ దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉంటున్నది. ఆ మూగదయ్యము ఆ కుమారుని పట్టుకుంటూ ఉన్నప్పుడు అది పడత్రోస్తూ ఉన్నది. తాను నురుగు కారుస్తూ ఉన్నాడు, పండ్లు కొరుకుతూ ఉన్నాడు, మూర్ఛిల్లుతూ ఉన్నాడని దైవ గ్రంథములో వ్రాయబడుతుంది ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తులు 18వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ, నీ శిష్యులను మేము అడిగితిమి కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఎవరి చేత కాలేదట అండి? శిష్యులు, వారికి చేత కాలేదు. స్వస్థత ఇవ్వటము వారికి చేత కాలేదు. మూగదయ్యమును వెళ్ళగొట్టడానికి వారికి చేత కాలేదు. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? ఆ కుమారుని తీసుకుని వచ్చినటువంటి వారు ఎవరితో చెబుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఈ మాటలు చెబుతూ ఉన్నట్లుగా మార్కు సువార్త 9వ అధ్యాయములో మనం చదువుకుంటున్నాం. అందుకని మార్కు సువార్తలో 9వ అధ్యాయములో 19వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అందుకు ఆయన అనగా యేసు ప్రభు స్వస్థపరచలేనటువంటి ఆ శిష్యులను చూచి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? విశ్వాసము లేని తరము వారలారా. ఏమంటున్నాడండి? విశ్వాసము లేని తరము వారలారా అంటే వారికి ఏమీ లేదట. దే హ్యావ్ నో ఫెయిత్. వారికి విశ్వాసము లేదండి. అందుకే 9వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనములో ప్రభు అడుగుతున్నాడు, ఎంతకాలము నుండి ఈ విధంగా నీ కుమారుడు బాధపడుచు ఉన్నాడు అని అడిగినప్పుడు వారు అంటున్నారు, బాల్యము నుండి. 22వ వచనములో అంటున్న మూగదయ్యము ఏం చేస్తుందో ముందు 4 మాటలు మనకు రాయబడింది. ఇప్పుడు మరల కొన్ని మాటలు ఇక్కడ అతని కొరకు వ్రాయబడుతున్న 22వ వచనాన్ని మీరు చూస్తూ ఉంటున్నప్పుడు, అది వానిని తరచు అగ్నిలోను అలాగనే నీళ్లలోనూ పడద్రోయిచున్నది. ఎక్కడటండి? అగ్నిలోనూ నీళ్లలోనూ. ఏమండి బ్రతుకుతాడా? ప్రాణ సంకటము, ప్రాణ భయము, కుమారుడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఆ తండ్రి గుండె బద్దలైపోతూ ఉన్నాడు ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తే వారికి చేతకాని పరిస్థితిని మరల ఎక్కడికి? ప్రభు దగ్గరికి వచ్చి నీ శిష్యులు చేయలేకపోయారు. వారి ఆంతర్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది.
ఈ 9వ అధ్యాయం 22వ వచనంలో వారు అంటున్నారు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. ఈ మాటలో ఉన్న భావము కానీ ఆంతర్యాన్ని కానీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అయ్యా నీ శిష్యులు చేస్తారని, స్వస్థపరుస్తారని, ఆ మూగదయ్యాన్ని వదలగొడతారని మేము ఎంతో ఆశతో వచ్చాం, కానీ వారు దానిని వదలగొట్టలేకపోయారు. నీ దగ్గరికి వచ్చాం అంటే ఇప్పుడు వారి విశ్వాసం ఎలాగుందంటే, ప్రభు మస్ట్ అండ్ షుడ్ అక్కడ వదలగొడతాడు, స్వస్థపరుస్తాడు అనే మాటలు, ఆ నమ్మిక, ఆ విశ్వాసము వారికి కనిపించలేదు. కానీ ఇక్కడ ప్రభు యొక్క సన్నిధిలో వారు అంటున్నారు, ఏమైనా నీ వలనైతే ఏం చేయమంటున్నాడు, మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. చూసారండి వారి యొక్క ఆంతర్యము ఎలాగా వారు బయటకు తీసుకొస్తున్నారో. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడు, మాకు సహాయము చేయము. అప్పుడు ప్రభు వారిలో నమ్మిక కలగటానికి, అపనమ్మిక పోగొట్టడానికి, విశ్వాసము వారిని కలిగి బలపరచటానికి ప్రభు వారితో చెబుతున్నటువంటి మాట 23వ వచనంలో అంటాడు, అందుకు యేసు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే, చెప్పండి, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. ఎప్పుడు సాధ్యమవుతుందట మన జీవితాల్లో? ప్రభు ఇది చేయగలడు అని నమ్మగలిగితే. అందుకని ప్రార్థన కొరకు దైవవాక్యం అంటుంది, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలట, అది పొందుకున్నాము అనే విశ్వాసముతో మీరు ప్రార్థన చేయాలి అని ప్రభు యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రభు అంటున్నాడు, వారిలో నమ్మకము అనే దాన్ని ఆయన కలగచేయటానికి ప్రభు ప్రయత్నం చేస్తూ ఉంటాడుగా. ఆ యొక్క కుమారుని యొక్క తండ్రిలో ఉన్నటువంటి యాంగ్జైటీ, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ లేక భయం ఏం చేస్తూ ఉన్నదంటే, వెంటనే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పిన వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయము. అపనమ్మకము ఉండకుండా దేవుని దగ్గరికి వచ్చే వారికి ఏముండకూడదట అండి, అపనమ్మకము. మరి ఏముండాలి? నమ్మిక ఉండాలి, విశ్వాసము ఉండాలి. కాబట్టి మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనములో ప్రభు అక్కడ, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను ఆయన ఏం చేశాడట, గద్దించినప్పుడు దేవుని యొక్క శక్తి ఏ విధంగా పనిచేసింది అని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ప్రియా దేవుని బిడలారా, ప్రియా దేవుని బిడలారా, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని తండ్రి యేసు ప్రభు దగ్గరికి తీసుకురాలేదు, కానీ శిష్యులు స్వస్థపరచలేకపోయారు. కానీ యేసు ప్రభు అయినా స్వస్థపరుస్తాడేమో అనే ఒక ఉద్దేశ్యముతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు దైవవాక్యంతో బూస్ట్ చేస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉంటున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు మీద ఒక నమ్మిక కలిగినటువంటి ఆ వ్యక్తి వెంటనే ఏమంటున్నాడు, అతడు నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయుచున్నాను. తనలో ఉన్నటువంటి యాంగ్జైటీ ఏం చేసిందండి,
విశ్వాసములోనికి. దేవుని యొక్క మాటలు విశ్వాసములోనికి. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం టైటిల్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ అని పెట్టుకున్నాం, విశ్వాస సహితమైన ప్రార్థన. మరి ఇక్కడ ఈ భాగంలో చూస్తే పవర్ ఆఫ్ ఫెయిత్, యేసు ప్రభు తనకిచ్చినటువంటి విశ్వాసం, లేక యేసు ప్రభు తనకు బూస్ట్ చేసినటువంటి ఆ నమ్మికను బట్టి ప్రభు ఏం చేశాడంటే తన కుమారుని స్వస్థపరిచి ఆయన లేవనెత్తినట్లుగా దేవుని యొక్క వాక్యం. విశ్వాస సహితమైన ప్రార్థన అని దేవుని యొక్క వాక్యము. మరి ఇక్కడ ఆ కుమారుని తీసుకుని వచ్చినటువంటి వారు ఓ ప్రశ్న వారు వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏమని వేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 9వ అధ్యాయం 28వ వచనములో వారు ఏమని అడుగుతున్నారంటే, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే, మీ శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు ఏమని, మేము ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమి అని అడిగినప్పుడు ప్రభువు అంటున్నాడు, అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనానో ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము అని చెప్పాను. దేని వలనటండి? ప్రార్థన వలననే. ఆ మాట మీద పైన 1 అంకె ఉంది, క్రింద పుట్నోట్లో అంటున్నాడు ఉపవాసము వలనే. విశ్వాస సహితమైన ప్రార్థన అనే మాటకు మనం ఏం చేర్చుకోవాలి? విశ్వాసము ప్లస్ ఉపవాసము ప్లస్ ప్రార్థన. ఉపవాసించి ప్రార్థన వచ్చే నీ అవసరతలలో, నీ అనారోగ్యాలలో, నీ సమస్యలలో ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ఎలాగూ చేయాలి? విశ్వాసముతో చేయాలి. విశ్వాసము లేని వాళ్ళు విశ్వాసి కాదండి. దేవుని ఎడల విశ్వాసము ఉన్నవాళ్లే విశ్వాసులు అవుతారు. లేకపోతే నేతి బీరకాయ తీసుకుని వచ్చి నేతి బీరకాయ చీర చూస్తే ఏముంటుందండి? నేతి బీరకాయ పేరు మాత్రమే, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అట్లే విశ్వాసులమని చెప్పుకొని విశ్వాసము లేకపోతే, నేను విశ్వాసిని అని చెప్పుకొని నాలో విశ్వాసము లేకపోతే, స్త్రీ పురుషులము ఎవరమైనా కూడా విశ్వాసులము కానేరము. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చేవారు ఆయన చేయగలడని నమ్మకముతో నమ్మి ఆయన యొద్దకు రావాలి, విశ్వాసముతో ఆయన యొద్దకు రావాలి, ఉపవాసముతో ఆయన యొద్దకు రావాలి, ప్రార్థనతో ఆయన యొద్దకు మనం రావలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. కాబట్టి ఆ శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభు అంటాడు, ప్రార్థన వలన తప్ప మరి దేని వలన కాదు. ఆ ముందే శిష్యులను హెచ్చరిక చేస్తున్నాడు, విశ్వాసము లేని తరము వారులారా. అంటే ఇక్కడ ఎన్ని మాటలు కనిపించాయి? విశ్వాసము కనిపించింది, ప్రార్థన కనిపించింది. దేవుని యొక్క వాక్యము మనకి యాకోబు పత్రికలో ఏం కనిపిస్తూ ఉన్నది? విశ్వాస సహితమైన ప్రార్థన. చూసారా? దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా. 1, వారు విశ్వాసము లేని తరముల వారు కాబట్టి వారు ఆ మూగదయ్యను వెళ్ళగొట్టలేకపోయారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో మీకు విశ్వాసము లేదు. 2వది ప్రార్థన వలనే అది విడిచిపోతుంది. కాబట్టి ఆ 2 పవర్ ఆఫ్ ఫెయిత్ అనేది యాకోబు రాసిన పత్రికలు అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందండి? తప్పనిసరిగా ఆ రోగిని స్వస్థపరుస్తూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. అందుకని ఈవేళ యెషయా గ్రంథములో 45వ అధ్యాయంలో 23వ వచనములో ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు పత్రికలో కూడా ప్రభు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటారు? మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలము గలదే, అది ఉంటూ ఉండును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును దేవుని యొక్క మాటలు.
అందుకనే ఇక్కడ యెషయా గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు, నీతి గల నా నోట ఈ మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కాదు. అందుకని మార్కు సువార్తలో నీతి కలిగిన దేవుని నోట బయలుదేరినటువంటి ఆ మాట మోగదయ్యము పట్టుకున్న వాడిని ఏం చేసింది చెప్పండి? స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. నీతి గల దేవుని మాట యెషయా గ్రంథములో. మార్కు సువార్తలో విశ్వాసము ప్రార్థన, ఇక్కడ యాకోబు పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే ఆ రెండు మాటలలో మూడవ మాట మనం జోడించే వాక్య ప్రకారంగా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసము, ఉపవాసము, ప్రార్థన. ఈ ఉపవాసం ఎక్కడొచ్చిందండి? మూడవదంటే మరలా వెనక్కి వెళదాం. మార్కు సువార్తలో 9వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము అంటున్నటువంటి మాట ప్రార్థన వలననే తప్ప. పుట్టినట్టు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. క్రింద ఉపవాస ప్రార్థన, దేవుని దగ్గరకు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి వచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ వారు పాపములు చేసిన వారైతే డబల్ ధమాకా ఆఫర్ అండి. ఏమండి? 1+1 కాదు, 1+more. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ద అదర్ థింగ్ ఈజ్ పాపములు క్షమించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నేను ముగిస్తూ మరలా యాకోబు పత్రిక 5:15 మరలా నేను మీతో చెప్పించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నాతో చెప్పండి. 1 విశ్వాస సహితమైనది, 2వది ప్రార్థన. ఈ మధ్యన ఏం పెట్టుకోవాలని చెప్పాను మీకు? ఉపవాసము. ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. అది అతనిని లేపుతూ ఉన్నది. ఏం చేశాడట యేసు ప్రభు వారు? మార్కు సువార్తలో మోగదయ్యను గద్దించినప్పుడు, వాడు పడిపోయినప్పుడు అతన్ని మరలా పైకి లేపినట్లుగా చూస్తున్నా. ఆ తరువాత ఉంటుంది, అతడు పాపము చేస్తున్నాడు అయితే ఏం కలుగుతుందండి? పాపక్షమాపణ. పాపములు క్షమించడానికి ఇతడు ఎవరు అంటారు శిష్యులు. కానీ ప్రభు అంటాడు, పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారము. ఆయన అన్నిటికీ అధికారి, అన్నిటి మీద అధికారము కలిగినటువంటి వాడు. ఆయనకు సమస్తమును సాధ్యమే. అవును ప్రియులారా, లెంటు దినాల్లో ఉన్న శిలువదారి అన్న యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు పాదాలు ఆశ్రయిందాం. యేసయ్య అపనమ్మిక కలగకుండా మాకు నమ్మికను కలుగుచేయి. దేవా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అయ్యా నీవు చెప్పావు కదా మాకు. కాబట్టి మాకు నమ్మిక కలుగుచేయి. నువ్వు స్వస్థపరిచే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు. ఈ శిలువ యాత్రలో నా పాపపు జీవితంలో ఉన్నటువంటి మరణకరమైనటువంటి ఈ పాపాన్ని కూడా అయ్యా నువ్వు క్షమించి వాటిని తొలగించు అని ప్రార్థన చేసుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నీకు నా నేస్తమో మరియు బాలులు విరిగిన యాత్రయి యెహోవా దేవా విరిగి నలిగినాయటి హృదయాంబలక్ష్యాంబో చేయవు నీ కటాక్షమోతో సియోనుకు ఇప్పుడే నిన్నరో తోడను మేలు సేయుము ప్రాకటంబుగాను యెరూషలేమునకు
ప్రకరములను కట్టేంపుము అంతట నీతియుక్తంబులౌ బలులు యాగములు సర్వాంగా హోమము ఎంతో ఇష్టంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బాలులు విరిగినాయాత్మాయే. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. లెంటులో 2వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని నాయన ఆరాధిస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని బట్టి, కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రాలయ్యా. దేవా, మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నాయన స్తోత్రాలు. వాక్యానుసారముగా మేము జీవించినట్లు నాయన కృప చేయండి. వాక్యమును మా హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్వదేశము విదేశాల్లో ఉన్న విశ్వాసులు క్షేమము, రక్షణ, ఆయురారోగ్యాల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నటువంటి నాయన నీ బిడ్డలు పరలోకపు దీవెనలతో నింపుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగే విశ్వాసుల కొరకు నాయన, సేవకుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. జరుగుచున్న 40 దినాలు మండలకాల ధ్యానకూటాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగనే నాయన 4 సంవత్సరాలు వయసు ఉన్న పాతూరి షైని నాయనా, ఆ బిడ్డ ప్రభువా ఇదిగో చక్కగా మాట్లాడటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. చెర్రి అనే బిడ్డ కూడా నాయన దేవా ఈ యొక్క వయసులో మాట్లాడటానికి నాయన కృప చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఫ్రూటీ అనే బిడ్డ కొరకు, ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగే ఒక విశ్వాసి నాయన మరి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. దేవా, మీరు ఇచ్చినటువంటి నాయన సక్సెస్ఫుల్ ఆపరేషన్ కొరకు వందనాలు. పరిపూర్ణంగా వారిని ముట్టండి, దర్శించండి, సంపూర్ణమైన స్వస్థత కలుగుచ్చేమని అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న మరి ఒక విశ్వాస క్షేమము కొరకు, స్వస్థత కొరకు, ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నాం. ఆక్సిజన్ లెవెల్స్ కూడా నాయన పెరగటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగనే ప్రభువా ఇదిగో తండ్రి నాయన మరి యొక్క సునీత అనే దాస్తురాలు తన యొక్క నాయన క్షేమము కొరకు, భారతి అనే దాస్తురాలు వారి క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వారి ఆర్థిక పరమైనటువంటి నాయన అవసరతలలో తండ్రి మీరుండి నాయన మెరుగుపరచమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నాయన సంతానము కొరకు ఎదురు చూచి ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానముతో నింపండి. యవనస్తులు విద్య, ఉద్యోగ, వివాహాల్లో వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. 40 దినాలు కూడా ఉపవసించి ప్రార్థిస్తున్న విశ్వాసుల జీవితాల్లో నాయన వారు తండ్రి అనేకమైన ప్రభా ఈవులు పొందుకుంటానికి అయ కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. నిరాశ, నిస్పృహలు దూరపరచమని ప్రార్థిస్తున్నా. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి నాయన కరోనా వైరస్ వంటివి మరలా తిరుగుబాటు చేయకుండా అగ్నితో నా తండ్రి వాటిని కాల్చుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగనే దేవా నీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి నాయన. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ద్వారా నాయన నీ వాక్య పరిచర్య జరుగుతూ ఉంటుండగా యవనస్తులను దీవించమని నాయన ఇదిగో యూట్యూబ్ ద్వారా నాయన మరి ప్రకటించబడుచున్న వాక్యానుసారముగా అనేక మంది ఆశీర్వదించబడినట్లు కృప చేయమని కూడా ప్రార్థన చేస్తున్నా. ఎండల యొక్క ప్రభావాలు తగ్గించండి నాయన. దేవా నీ సన్నిధి నిత్యము ప్రతి వారితో ఉంచండి. ప్రతి బిడ్డ యొక్క చేయి పెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పునరుద్ధరణ ఆశీర్వాదాలతో నింపండి. నీ యొక్క ఈ పునరుద్ధరణ ఆరాధన ద్వారా ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా స్వస్థపరచండి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మా దయచి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవెయ్యున్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనే యేసు దేవునే స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మా